బట్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కామెంట్స్ అంటే మీ తర్వాత మీ పోస్ట్స్ కింద కానివ్వు లేదంటే పర్సనల్‌గా నాకు కూడా ట్రిగ్గర్ కింద పెట్టారు అసల. నువ్వు అన్ని ట్రిగ్గర్ అయ్యావా? కామెంట్స్. ఐ కెన్ అండర్‌స్టాండ్ లైక్ ఓకే. నీకు హర్ట్ అయ్యావు. బట్ రియాలిటీ తెలియకుండా కొన్ని మాట్లాడతావు. 2 వైపులా ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమ్ ఒక్క వైపే కాదు. రెండో వైపు కూడా ఉంటది. నీ ప్రాబ్లమ్ నీకెలా కరెక్టో వాళ్ళ ప్రాబ్లమ్ కూడా వాళ్ళకి కరెక్టే. అందుకే వాళ్ళొచ్చి ఓపెన్‌గా జెప్పారు. సో, అసలు నేను ఆ ఎగ్జాక్ట్‌లీ. రోజు నెక్స్ట్ రోజు వీడియో జేసి పెట్టినప్పుడు, "అలా ఎలా మాట్లాడతావు? తనకి సపోర్ట్ చేసి మాట్లాడావు" అంటే, నా ఓన్ ఫ్రెండ్స్ కూడా అలా అన్నారు. "అఫ్‌కోర్స్ రా! నువ్వన్నది కరెక్టే. కానీ వాళ్ళన్నది కూడా కరెక్టే గదా!" అంటే అందులో అంటే నీ ఫ్రెండ్సే పూర్తి వీడియో హ్మ్. హ్మ్. చూసుంటరయితే మరి. ఆ అమ్మాయి సూసైడ్ గురించి మనం మాట్లాడాము. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి సూసైడ్‌కి వాల్యూ లేదు. నవ్వుల పాలు చేసాం మనం ఆ అమ్మాయి చావుని తెలుసా? హ్మ్. అందరం కలిసి ఒక ఫుల్ గ్రోన్ సొసైటీగా అందరం కలిసి ఒక చావుకిచ్చిన మర్యాద ట్రోల్స్. మనందరం కలిసి ఇచ్చిన మర్యాద. చాలా బాగా మర్యాద ఇచ్చాం ఆ అమ్మాయి చావుకి మనందరం కలిసి. గర్వంగా ఉంది నాకు. చాలా గర్వంగా ఉంది. ఫుల్ హ్యుమానిటీ పైన చాలా గర్వంగా ఉంది. ఎందుకు మాట్లాడావు కడ్లీ? నా చావు గురించి, నా చావేదో నేను చచ్చాను. నిన్నెవడు మాట్లాడమన్నాడు కడ్లీ అని అడిగినట్టు అనిపించింది ఆ అమ్మాయి నన్ను. సమాజం అర్థం చేసుకుంటుందనుకోని నువ్వు మైక్ ముందు మాట్లాడావా కడ్లీ? అర్థం చేసుకునే సమాజం అయితే నేను చచ్చేదాన్నా అని అడిగినట్టుంది నాకు ఆ అమ్మాయి. చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను నేను. అనవసరంగా ఇన్‌సెన్సిటివ్ బ్రూట్స్ ముందు మాట్లాడాను నేను ఇలాంటి మాటలు. ఒక చావు హ్మ్. గురించి. కొంచెం గూడా సెన్సిటివిటీ లేని మూర్ఖులు అనిపించింది. సరే చదువులేని వాళ్ళు సరే ట్రోల్స్ మీదే బతుకుతారు. ట్రోల్స్ చేసుకొనే ఉంటారు. అదే వాళ్ళ హ్మ్. హ్మ్. సోషల్ మీడియా ఇన్‌కమ్ అవే వాళ్ళకి బ్రాండ్స్ తెస్తాయి. ఐ అండర్‌స్టాండ్ ఆల్ ఆఫ్ దట్. చదువుకున్న వాళ్ళకేమైంది? చదువుకున్నారు కదా! హ్మ్. అట్‌లీస్ట్ ఈ కడ్లీ దేని గురించి మాట్లాడుతుంది? ఒక 5 సెకండ్లు, 10 సెకండ్లు ముందుకెళ్ళినా ఇది చాలా చాలా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుతుంది కడ్లీ. ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ భావోద్వేగంలో మాట్లాడింది. దీన్ని మనం రిడిక్యూల్ చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం లేదా ఆ మనిషి